హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా భారీగా పెన్షన్ పెంపండి. సో, పెన్షనర్లకైతే ఇక శుభవార్తే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఎనిమిదవ వేతన సంఘంలో 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెన్షనర్లకు లాభం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడూ వేతన సంఘం సిఫార్సులపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారండి ఎప్పుడెప్పుడా అని. ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. ఈ మార్పుతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతవరకు లాభం పొందుతారో అనేది చూద్దాం. సో, ఏడో వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 ఉండేది. గతంలో ఏడవ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా నిర్ణయించారు. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లు పొందే పెన్షన్ మొత్తం పెరిగింది. ఏడవ వేతన సంఘం ప్రకారం కనీస పెన్షన్ 9,000, గరిష్ట పెన్షన్ అనేది 1,25,000 అయితే ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, ఇతర బెనిఫిట్స్ అయితే భారీగా పెరిగాయి. ఎనిమిదవ వేతన సంఘంలో 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అయితే అంచనా అండి. తాజా అంచనా ప్రకారం ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే పెన్షనర్లకు భారీగా లాభం అయితే కలుగుతుంది. ఎట్లా అంటే ఉద్యోగుల కనీస జీతం మరియు పెన్షనర్ల లెక్కింపు మారుతుందనమాట. ఎనిమిదో వేతన సంఘంతో కొత్త పెన్షన్ మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ టేబుల్‌లో చూడబోతున్నాము. చూడొచ్చు. పే కమిషన్ ఏడో వేతన సంఘంలో కనీస పెన్షన్ 9,000, గరిష్ట పెన్షన్ 1,25,000. అలాగే ఎనిమిదవ వేతన సంఘంలో 19% ఫిట్‌మెంట్ కలిపితే 17,000 కనీస పెన్షను, గరిష్ట పెన్షన్ అనేది 2,37,000. సో, ఈ విధంగా చూసుకోవచ్చు. మార్పులు మీరే చూడొచ్చు. కొత్త పెన్షన్‌లో దాదాపు డబల్ అయ్యాయన్నమాట. సో, రెట్టింపు మార్పులైతే చూస్తున్నాము. మరి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే పెన్షన్ లెక్కింపు కూడా మారుతుంది. అంతే కదండీ! ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీదే లెక్కింపు అనేది ఆధారపడి ఉంటుంది. సో, ప్రస్తుతం ఏడో వేతన సంఘం ప్రకారంగా పెన్షన్ అనేది 9,000 కాగా, ఎనిమిదో వేతన సంఘంలో కనీస పెన్షన్ అనేది 17,100కు పెరుగుతుంది. గరిష్ట పెన్షన్ కూడా 2,37,500 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో పెన్షనర్ల నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పు అయితే చోటు చేసుకోబోతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్లు చూసుకున్నట్లయితే మేరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.8 పెంచాలి అని అయితే ఉద్యోగ సంఘాల డిమాండు. వారి ఫిట్‌మెంట్ పెరిగితే పెన్షన్ బెనిఫిట్స్ కూడా మరింత పెరుగుతాయని అయితే వారి ఉద్దేశ్యం. కాబట్టి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.8% ఇవ్వాలని అయితే కోరుతున్నారు. 2025 నాటికి ఎనిమిదో వేతన సంఘం అధికారికంగా అమలవుతుంది అనేది అంచనా. సో, 2025 చివరి నాటికండి. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చూస్తున్నట్టయితే, సో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ మేరకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘంపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం కనీస ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.8 ఇవ్వాలని నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి 2025 నాటికి ప్రభుత్వం ఈ మార్పులను ఆహ్, ఆమోదించగలిగినట్లయితే లక్షలాది మంది పెన్షనర్లకు ఈ మేరకు లబ్ధి చేకూరుతుందనమాట. మరి ఎనిమిదో వేతన సంఘం ద్వారా 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి ఆర్థిక ప్రయోజనాలైతే ఉంటాయి. పెన్షన్ గణనీయంగా పెరిగి కనీస పెన్షన్ 17,100కు, గరిష్ట పెన్షన్ 2,37,500కు పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పీఆర్సీ, డీఏ లాంటి అంశాలు కూడా ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. సో, మొత్తానికి 2025లో ఎనిమిదవ వేతన సంఘం మార్పులు ఖచ్చితంగా అమలవుతాయా లేదా అనేది మరింత ఆలస్యం అవుతుందనేది అయితే వేచి చూడాలి. సో, 2025 చివరి నాటికి అమలవుతుందని అయితే అంచనా అండి. సో, మొత్తానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని అయితే కోరుతున్నారండి పెన్షనర్లు. ఎందుకంటే ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వల్ల పెన్షన్‌లు డబల్ అవుతాయన్నమాట.